హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం మహేష్ టెక్ ఇన్ ఛానల్లో మనం మొదలు పెట్టుకుంటున్నాం. అయితే ఈరోజు మనం చూసుకుంటే నథింగ్ 2A మొబైల్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇప్పుడు మనం నథింగ్ 2Aలో పూర్తిగా వీళ్ళు ప్లాస్టిక్ ని దూరం చేసినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం తీసేది చాక్లెట్ కానీ అలా మనం ఏది ట్రై చేయకుండానే జస్ట్ ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. ఇది నేను 2 days నుంచి ఈ మొబైల్ వాడుతున్నాను. ఎలా ఉంది ఏంటి అన్నది మనం చూసేద్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఫోన్ బాక్స్ ఓపెన్ చేయగానే లోపల ఇలా ఉంది. అయితే దీన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనకి డేటా కేబుల్ ఉంది. ఈ డేటా కేబుల్ చూసుకుంటే మనకి చాలా ప్రీమియం గా ఉంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు గ్లాస్ అనేది ఇచ్చారు. అలాగే నథింగ్ బ్యాడ్జింగ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా టైప్స్ ఆఫ్ వచ్చి ఇది డేటా కేబుల్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనకి బాక్స్ లో చార్జర్ అనేది వీళ్ళు ఇవ్వట్లేదు. ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మనకి చార్జర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి చూసుకుంటే డాక్యుమెంటేషన్ ఇచ్చారు. ఇది ఇంగ్లీష్ లో ఉంది. ఆ తర్వాత ఇక్కడ నథింగ్ స్కానర్ వస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ పక్కన పెట్టుకుంటే లోపల మనం ఇంకా ఇంకేమైనా ఉన్నాయని చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి సిమ్ తీసుకునేటువంటి పిన్, సిమ్ ట్రై తీసుకునేటువంటి పిన్ ఒకటి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. నాకైతే ఈ పిన్ వచ్చింది. నేను ఇంతవరకు ఏ మొబైల్స్ లో కూడా ఇలాంటి పిన్ ని నేనైతే చూడలేదు. ఇప్పుడు మనము ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఫోన్ దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు ఫోన్ తీసుకుంటే మనకి ఫోన్ దగ్గర కూడా ఇదివరకు మనకి ప్లాస్టిక్ అని లేకపోతే కవర్ అని అలా ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఏదో డిఫరెంట్ పేపర్ వాడటం అయితే జరిగింది ఐఫోన్ లాగా. ఆ తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ మొబైల్ కూడా మనకి చూడడానికి ఎలా ఉందంటే చాలా ప్రీమియం గా ఉంది. ముందు చూడడానికి అయితే నాకైతే ఒక మినీ ఐఫోన్ తీసుకున్నట్టుగా ఉంది. ఐఫోన్ మనకి 14+ కానీ 13 కానీ అలా మనకి ఐఫోన్ పట్టుకున్నట్టుగా ఉంది. ఇంకోటి నెక్స్ట్ నాకు దీంట్లో బాగా నచ్చింది కెమెరా. ఎందుకంటే మనం ప్రతి మొబైల్లో కెమెరా అనేది ఈ సైడ్ చూస్తాం ఫ్రెండ్స్. కానీ ఇవి మొబైల్కి 2 కళ్ళు లాగా ఇక్కడ కెమెరా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్లాష్ ఇస్తున్నారు, ఇక్కడ ఐఆర్ బ్లాస్టర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసుకుంటే స్క్రీన్ గార్డ్ అనేది ఫ్రీ అప్లోడ్ వస్తుంది. ఎందుకంటే మనం దీన్ని తీసేయడం చాలా మేలు. నన్ను అడిగితే దీన్ని తీసేసి మనం ఏదైనా సరే పెద్ద గ్లాస్ వేయించుకోవడం చాలా. ఇంకొకటి వెనక చూసుకుంటే మనకి గ్లాస్ బాడీ రావడం జరిగింది. ఇది ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకోవట్లేదు, బాగుంది. తర్వాత కింద చూసుకుంటే మన సిమ్ ట్రే ఉంది, అలాగే స్పీకర్ ఒకటి ఉంది, టైప్ సి చార్జర్ పెట్టుకునేటువంటిది ఒకటి ఉంది. పైన చూసుకుంటే ఐఆర్ బ్లాస్టర్ ఒకటి ఉంది మనకి. అలాగే ఇక్కడ ఒక ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చారు, ఇక్కడ ఒక ఫ్లాష్ ఉంది. ఫ్రంట్ చూసుకుంటే ఇది 32 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి ఉంది. ఇక్కడే మనము దీన్ని కూడా ఒక స్పీకర్ గా తీసుకోవచ్చు, ఇయర్ పిన్స్ ని. ఆ తర్వాత ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ లోపల దాని సెటప్ అంతా చేసేసి మనం ఫోన్ అయితే లాగిన్ అవుదాం. ఫోన్ అయితే లాగిన్ అవుదాం ఫ్రెండ్స్. ఆపేసి ఇకపోతే మనం ఫోన్ని లోపల స్విచ్ ఆన్ చేసుకొని సెటప్ చేసుకొని ఫోన్ లోపల మనం అందరం కలుద్దాం. అసలు ముందు ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే వీళ్ళు ఎలాంటి లెటర్స్ ఇస్తున్నారు, నథింగ్ అంటే డాట్ 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 గా ఉంటాయి కదా, అందరం మనం అదంతా కూడా చూద్దాం. అలాగే వచ్చింది నథింగ్ బ్యాడ్జింగ్ వచ్చి ఆండ్రాయిడ్ అని వచ్చింది, పవర్ బై ఆండ్రాయిడ్ అని ఉంది. ఇది మనం చూసుకుంటే ఎలా ఉందయ్యా అంటే మనం దీని లాగిన్ కూడా భలే డిఫరెంట్గా ఇచ్చారు ఫ్రెండ్స్. నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లాగైతే లేదు. ఇది ఎలా ఉందంటే లాగిన్ మనం సిమ్ పెడితేనే ఫోన్ లాగిన్ అవ్వడానికి అయితే ఉంది. మనకు అది కేవలం ఐఫోన్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే స్క్రీన్ ఆన్ అయింది. ఇప్పుడు మనం ఫోన్ లోపలికి వెళ్ళి సెటప్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం. దీని బ్యాటరీ పవర్ ఎంత ఏమిటి అనేది అంతా మనం సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లో దీన్ని మనం అంతా కూడా చూసుకోవచ్చు. 8GB ర్యామ్ ఉంది, అలాగే +2 GB దీంట్లో ఇన్హాషియల్గా ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఇది మీడియాటెక్ డైమండ్ సిరీస్ 7200 ప్రో ప్రాసెసర్తో వస్తుంది. ఇది చాలా గుడ్ ప్రాసెసర్ అనుకోవచ్చు. ఆ తర్వాత మనం కెమెరా చూసుకుంటే రియర్ కెమెరా 2 కెమెరాలు ఉంటాయి. 2 కెమెరాల్లో ఒకటి 50 MP వస్తుంది, అది ఐఓఎస్తో లాగిన్ అయి ఉంటుంది. నెక్స్ట్ 50 MP ఫ్రంట్ అది వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది మనకి. ఆ తర్వాత ఫ్రంట్ 32 MP అనేది మనకి ఉండటం జరిగింది.
ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే దీంట్లో ర్యామ్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ ర్యామ్ మనకి 8 GB ర్యామ్ ఒకటి ఉంది, 12 GB ర్యామ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి ఫోన్ 8 GB 256 GB, దీంట్లోనే 8 128 స్టార్టింగ్, తర్వాత 8 256. 12 GB వెళ్తే కేవలం మనకి 256 GB మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ మొబైల్లో మనకి నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది స్క్రీన్. నాకు ఈ స్క్రీన్ సైజ్ అనేది చాలా బాగా నచ్చింది. ఇది మనకి జస్ట్ 190 grams మాత్రమే ఈ మొబైల్ ఉంటుంది. ఆ తర్వాత ఈ స్క్రీన్ చూసుకుంటే 6.7 ఇంచ్ డిస్ప్లే ఇస్తాడు. దీన్ని ఛార్జింగ్ చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీ, అలాగే 45 watt ఫాస్ట్ ఛార్జర్తో ఇస్తాడు. మనకి ఈ ఛార్జర్ అనేది బాక్స్లో అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, మనం ఇది బయట కొనుక్కోవాల్సిందే. నెక్స్ట్ దీనికి నేను ఒక 2 పౌచ్లు నేను పర్చేస్ చేయడం జరిగింది. అవి వేసి ఫోన్ ఎలా ఉంది అనేది మనం చూసేద్దాం. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఫోన్ లుక్ అయితే ఇలా ఉంది. నా దగ్గర ఇది కాక ఇంకొక పౌచ్ కూడా ఉంది, ఇంకోటి ట్రాన్స్పరెంట్. ఇది నేను రెండు కూడా ఆన్లైన్లో పర్చేస్ చేశాను. వీటివి నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ తర్వాత మనకి మొబైల్ చూసుకుంటే మొబైల్ ఖరీదు మనకు వచ్చేసి 27,998 పడింది. అంటే అప్రాక్సిమేట్లీ 28,000 పడింది. ఏ ఆఫర్ లేకుండా నేను తీసుకుంటే 28,000. ఇది నాకు కేవలం ఈ మొబైల్ మనం దీన్ని చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో 28,000 పడింది. ఆ తర్వాత దీని ఛార్జర్ కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ ఉన్నటువంటి రేటు 1,000 రూపాయలు. ఇప్పుడు ఛార్జర్ 45 watts నథింగ్ 2A ఛార్జర్ 1,000 రూపాయలు ఉంది. ఆ తర్వాత నథింగ్ బడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో అయితే దీన్ని సేల్ చేస్తున్నారు, ఫ్లిప్కార్ట్ అమెజాన్లో. ఇవి మనకి సుమారు 5,000 నుంచి 8,000 వరకు కూడా పెట్టడం జరిగింది. వీటిల్లో మనకు కావాల్సినటువంటి కలర్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే దీని పౌచ్, ఈ ట్రాన్స్పరెంట్ పౌచ్ నాకు ఇప్పుడు ప్రజెంట్ ఖరీదు 350 రూపీస్. నాకు ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను, నాకు అమెజాన్లో 350 రూపీస్ పడింది. అలాగే ఈ పౌచ్ మనకి 250 రూపీస్ ప్రజెంట్ ఉన్నటువంటి పౌచ్ పడింది. ఆ తర్వాత దీంట్లో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లైట్స్. ఈ లైట్ల గురించి ఎంతసేపు మనం చెప్పుకోలేదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ లైట్స్ కోసమే నథింగ్ ఫోన్ని చాలామంది తీసుకోవడం జరుగుతుంది. ఈ లైట్లు అనేది ఎలా పనిచేస్తుంది అన్నది మనం చూద్దాం. ఇది బాక్స్లో మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 14 మీద వస్తుంది. అలాగే దీని అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి 3 years ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నాకు దీంట్లో కొంచెం మైనస్ అనిపించింది ఏమిటంటే కెమెరా. ఏంటి కెమెరాలో మైనస్ అంటే, పోర్ట్రేట్ షాట్స్ మనం తీసుకున్నట్టయితే పోర్ట్రేట్ షాట్స్లో మనం కొంచెం లాగ్నెస్ అనేది చూడొచ్చు. నథింగ్ 1.2తో పోల్చుకుంటే దీంట్లో ఫొటోస్ అనేది సరిగ్గా రావట్లేదు, కానీ వీడియో క్వాలిటీ మాత్రం, స్టెబిలైజేషన్ మాత్రం చాలా బాగుంది. ఆ తర్వాత మనం బ్యాక్ లైట్లు అనుకున్నాం, ఇవి ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కెమెరాలో మనం ఇది బ్యాక్ లైట్ ఈ విధంగా వాడుకోవచ్చు. అంటే మనం వివోలో లైట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు కొత్తగా, అలాగే దీంట్లో కూడా మనం కెమెరాలో ఇలా కాకుండా మనం ఫ్లాష్ కూడా దీంట్లో కెమెరాలో ఇలా మనం ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైనా సాంగ్ వింటున్నాం, సాంగ్ని మనం ఎలా చూడొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని చూసుకుంటే సాంగ్ ఓపెన్ చేసి దీని యూఐ కూడా సపరేట్ యూఐ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సాంగ్ తీసుకుందాం మనం ఏదైనా, ఆ సాంగ్ ఎలా పనిచేస్తుంది అన్నది చూసేద్దాం. నాకైతే కొంచెం డివోషనల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం, నేను అందుకని ఇవి నేను వినిపించడం జరుగుతుంది. సౌండ్ పెట్టుకుంటే సౌండ్ క్వాలిటీ స్టీరియో వస్తున్నాయి మనకి, రెండు కూడా స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి. ఆ తర్వాత బ్యాక్ లైట్స్ అనేది మనకి సాంగ్ని బట్టి ఈ లైట్స్ ఉపయోగపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇదైతే నేను చాలా మెచ్చుకుంటాను నథింగ్ని. ఇదివరకు మనకి ఫోన్ అంతా కూడా లైట్స్ వచ్చేసాయి నథింగ్ 1.2లో. ఈ నథింగ్ 2A అనేటువంటి దాంట్లో ఈ 3 లైట్స్ ఇచ్చి ఛార్జింగ్ ని చాలా సేవ్ చేస్తున్నారు వీళ్ళు. దీనివల్ల ఛార్జింగ్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. దీని బ్యాటరీ గురించి వస్తే, ఇప్పుడు మనం దీని బ్యాటరీ గురించి తెలుసుకుంటే, బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ. అలాగే ఈ 5000 mAh బ్యాటరీ నార్మల్ యూజర్స్కి అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే వచ్చేస్తుంది. అలాగే ఇది లేదండి కొంచెం హెవీ యూజర్ అయితే మాత్రం ఇది ఈవినింగ్కి ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే. ఆ తర్వాత దీంట్లో గేమింగ్ విషయానికి వస్తే గేమింగ్ కూడా బాగుంది.
పబ్జి నేను బీజిఎంఐ ఆడినప్పుడు బీజిఎంఐ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS లో దీన్ని రన్ చేశాను. 90 FPS అనేది ఇంకా దీనికి ఇవ్వలేదు. అయితే గేమ్ కూడా మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆడిన తర్వాత కొంచెం ల్యాగ్ అనేది దీంట్లో మనం చూడటం జరుగుతుంది. ఆ తర్వాత బీజిఎంఐ కావచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, ఇలాంటి హెవీ గేమ్స్ కూడా దీన్ని తీసుకోవడం చాలా బాగుంది. ఆ తర్వాత దీన్ని చూసుకుంటే నెక్స్ట్ ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి కెమెరా క్వాలిటీ అంతా కూడా బాగుంది కానివ్వండి. మనకి జస్ట్ కెమెరాలో మైనస్ ఏమిటంటే పోర్ట్రేట్ షాట్స్లో మనకి పోర్ట్రేట్ షాట్స్ తీసుకున్నప్పుడు పోర్ట్రేట్ షాట్స్లో కాస్త ల్యాగ్ అనేది ఇష్యూ చేస్తాం మనం. అలాగే కెమెరా ఒక 10 minutes వాడిన తర్వాత మొబైల్ అంతా కూడా కొంచెం ల్యాగ్ అవ్వడం జరుగుతుంది. గేమ్ ఒక 40 minutes ఆడిన తర్వాత రూమ్ టెంపరేచర్ని బట్టి తీసుకుంటే మనకి 40 నుంచి 45 వరకు టెంపరేచర్ అనేది లాగుతుంది. ఆ తర్వాత మనం ఈ యొక్క ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడం జరిగింది. ఇటు చూస్తే మనకు పవర్ బటన్ ఇచ్చారు, అలాగే ఇటువైపు మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రెండ్స్ ఈ ఫోన్ గురించి ప్రజెంట్ ఉన్నటువంటి విషయాలు మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీకు వాటి రివ్యూ ఇవ్వడం అయితే జరుగుతుంది. నేనైతే జస్ట్ 2 days నుంచి ఈ మొబైల్ వాడుతున్నాను. నాకు 2 days నుంచి అయితే ఈ మొబైల్ చాలా బాగా నచ్చింది. ప్రజెంట్ ఇది ఉన్నటువంటి మనకి 25,000 లోపు 30,000 లోపు మనకి బెస్ట్ బడ్జెట్ ఫోన్ అని కూడా నేను చెప్తాను. అయితే ఇది హెవీ యూజర్స్కి అయితే నాకు తెలిసి అయితే అనవసరం. దీన్ని చూడడానికి అయితే జస్ట్ మినీ కొంచెం ఐఫోన్ లుక్ అయితే ఉంటుంది, ప్రీమియం లుక్ వస్తుంది. చేత్తో పట్టుకుంటే అంత వామ్ అయితే లేదు, కానీ మనం పౌచ్ చేస్తే కొంచెం వామ్ అనేది మనకి తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.